నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట కలెక్టర్ రాజాబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. శివాజీ నగర్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ. జీఎస్టీ తగ్గింపు ఫలాలు ప్రజలకు అందాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. మద్దిపాడులో జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన. అమ్మవారి దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో విలసిల్లాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి సందర్భంగా అందరి కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలి, అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, వాళ్ళు చేసే వ్యాపారాలు వృత్తుల్లో ముందుకెళ్ళాలి. ఆ అమ్మవారి దీవెనలతోటి మన జిల్లా ప్రజలు కానీ రాష్ట్రంలో కానీ ఈ ఎన్డీఏ కూటమిలో అన్నీ కూడా సంతృప్తిగా జరిగే విధంగా ప్రజలు సంతోషంగా ఉండేట్టుగా అమ్మ దీవెనలతోటి ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడు కూడా కోరుకుంటా ఉన్నా. అందరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు జరగబోయే పండగకి అందరూ సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. సందర్భంగా అమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విజయదశమి సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఈ సందర్భంగా అందరికీ నా విషయం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ దసరా శుభాకాంక్షలు. ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని దసరా పండుగకి ప్రతి ఒక్కరికి నా బెస్ట్ విషయం చెప్తాను. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు 37వ డివిజన్ శివాజీనగర్లో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు స్వయంగా అందజేసి యోగక్షేమాలు అడిగారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారు చూపిస్తున్న ఆప్యాయత, అనురాగం, సంతోషమే రుజువన్నారు. వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. డివిజన్ అధ్యక్షుడు మేడికొండ మోహన్ రావు, నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, పార్టీ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, వెంకటేశ్వర్ రెడ్డి, బెజవాడ మురళి, నిడమానూరి పావని తదితరులు పాల్గొన్నారు. మా ఎదురుకు వచ్చేటట్టు కోతలు చల్లర కొట్టే ఉందా చూడండి. రెండు చేతులు పెట్టట్లేదు. ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మనం సూపర్ 6లో పెన్షన్ది కూడా ఒకటి మనం అనుకోవటం, ఆ పెన్షన్ది కూడా 3,000 ఉండేది 4,000 చేసి 1వ తారీఖు అనగానే 1వ తారీఖు ప్రజలందరికీ కూడా పెన్షన్స్ అంతా ఇవ్వటం జరుగుతూ ఉంది. దానికి మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి 1వ తారీఖు ఎక్కడో అక్కడ ఆయన కూడా పాల్గొనటం జరుగుతూ ఉంది. దాంతో ఇప్పుడు ఎమ్మెల్యేస్ కానీ అందరూ కూడా పెన్షన్స్ ఇవ్వటం, ఇంకా వాళ్ళు ఏ విధంగా ఎట్లా ఉన్నారు ఏందనేది పలకరించడం, ఇది ఒక మంచి సాంప్రదాయంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అదేవిధంగా మన నియోజకవర్గం వచ్చేకి 13,94 రూపాయలు ఈరోజు పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకి జిల్లాకు వచ్చాక 124 కోట్లు మన జిల్లాకు ఇస్తూ ఉన్నాం. మనకి రాష్ట్రానికి వచ్చి 22,683 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి ఖర్చు పెడతా ఉన్నాం ఓన్లీ పెన్షన్కి. కాబట్టి ప్రజలకి మనం ఏంటంటే
పెన్షన్ ద్వారా ఏదైనా కూడా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లలు చూడకపోయినా కూడా వాళ్ళకి మందులకు కానీ దేనికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్స్ అన్నీ కూడా ఇస్తున్నాం. ఇంకా చాలామంది పోయినప్పుడు కొంతమంది అడుగుతూ ఉన్నారు, కొత్త పెన్షన్స్ మాకు రాలేదు, పెన్షన్స్ ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి. దానికి కూడా తొందరలోనే అది ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే తప్పకుండా కూడా ఎవరైతే వాళ్ళకి పెన్షన్స్ ఉందో వాళ్ళకందరికీ కూడా తప్పకుండా పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పేసి కూడా మేము మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో కలకత్తా, మైసూర్ వంటి మహానగరాల తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 150 సంవత్సరాల నుండి ఒంగోలులో మాత్రమే నిర్వహించే కళారాల ఉత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దసరా పండుగ సందర్భంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు సుదీర్ఘ ప్రాంతాల నుంచి బంధు జన సమేతంగా అనేక మంది భక్తులు ఒంగోలుకు తరలివస్తారు. 2 రోజుల పాటు జరిగే కళారాల ఉత్సవంలో తొలి రోజు కుట్టుబోయిన కాళికామాత, బాలాజీరావుపేట, కనకదుర్గమ్మ, కొత్తపట్నం రోడ్లోని లక్ష్మీ నరసింహస్వామి కళారాల ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. ఉత్సవ మార్గంలో దారి పొడవునా డప్పు వాయిద్యాలతో, బాణాసంచాతో ఆద్యాంతం ఉత్సాహభరితంగా కొనసాగింది. పెద్ద ఎత్తున భక్తుల రాకతో నగర వీధులు కిక్కిరిశాయి. కళారాల విచిత్ర వేషధారణలు, యువత కేరింతలతో చేసిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకకు మరింత శోభకు చేకూర్చాయి. జీఎస్టీ తగ్గింపు ఫలాలు అందరికీ అందాలన్న లక్ష్యంతో విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మద్దిపాడులో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్, కలెక్టర్ రాజాబాబుతో కలిసి పాల్గొన్నారు. జీఎస్టీని 2 స్లాబ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత వస్తువు సేవల పన్ను తగ్గింపు విధానాన్ని గ్రామంలోకి కిరాణా షాపును సందర్శించి పరిశీలించారు. బీసీ కాలనీలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం 5 స్లాబ్లుగా ఉండే జీఎస్టీని 2 స్లాబులకు తగ్గించడం జరిగిందని తెలిపారు. జీఎస్టీ తగ్గింపు వల్ల రాష్ట్రానికి సుమారు 8,000 కోట్ల రూపాయలు ఆదాయం తగ్గుతున్నప్పటికీ ప్రతి కుటుంబానికి 10 నుండి 15% సొమ్ము ఆదా అవుతుందన్నారు. దేశంలో పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. కార్యక్రమంలో కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రకాష్, డిఆర్డీఏ పీడీ నారాయణ,
సర్పంచి మద్దిరాల వెంకటేశ్వర్లు, ఒంగోలు ఇన్ఛార్జి ఆర్డీఓ కళావతి, అగ్రికల్చరల్ జేడీ శ్రీనివాసరావు, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, ఏపీ ఎంఐపీ పీడీ శ్రీనివాసరావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రైతు బంధు లబ్ధిదారులు చేపట్టిన ట్రాక్టర్స్ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు పేద ప్రజల కోసం వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలనే లక్ష్యంతో పన్నులు తగ్గించారు. దాన్ని మన ప్రభుత్వం, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించింది. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో మేము ఆదాయం కోల్పోతున్నామని చెప్పినప్పుడు మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా కానీ పేద ప్రజలకు ఆదాయం పెరుగుతుందని చెప్పేసి దీన్ని ఆహ్వానించారు. మన రాష్ట్రానికి 8,000 కోట్ల ఆదాయం దక్కుతుంది. గవర్నమెంట్కి ఆదాయం 8,000 కోట్లు అంటే మనం ఇంకొక మంచి పనులు చేయొచ్చు. కానీ ముఖ్యమంత్రి గారు ఈ 8,000 కోట్లు మా రాష్ట్ర ప్రజలకి మిగులుతున్నాయి కాబట్టి, అంటే సంవత్సరానికి 8,000 కోట్లు మనకు మిగులుతున్నాయి కాబట్టి బిల్లులు మేము స్వాగతిస్తామని చెప్పడం వల్ల మిగిలిన వాళ్ళు కూడా మీరు మద్దతు ఇవ్వడం జరిగింది. ఏదైతే వాళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడే కలెక్టర్ గారు ఒక ఉదాహరణ చెప్పారు. దాని మీద ఉన్నటువంటి కొత్త ట్యాక్స్ అంటే వ్యాపారులు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్ల వల్ల ఈ పెరిగిన రేట్లుగా విక్రయించినప్పుడు ప్రజలు నష్టపోకూడదు, వాళ్ళకి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి అవగాహన కల్పించాలని ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా వ్యాపారులకు కూడా దీనివల్ల ఏంటంటే ఖర్చు పెరిగినప్పుడు మీరు కొట్టుకెళ్ళి 100 రూపాయలకు ఒక వస్తువు అనుకున్నప్పుడు కొంచెం 10 రూపాయలు మిగిలితే దానికి తగిన వస్తువు కూడా మనం కొనుక్కునేటువంటి పరిస్థితులు పెరుగుతాయి. ఇంట్లో నలుగురు ఉంటే ఒక కేజీ కందిపప్పు మనం తెచ్చుకోవాలి, లేదంటే కొన్ని సరుకులు మనం నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఎందుకులే సరిపెట్టుకుందాం, ఈ రేట్లు ఏంటి, ఒక్కోదానికి ఇంత రేట్లు ఉన్నాయని చెప్పేసి మనం అనుకుని మనకు కావాల్సింది కూడా మనం కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటాం. దాని ద్వారా మనకి ఆ పోషకాలు అనేవి ఇంట్లో అందరికీ కూడా సమానంగా అందవు. దానివల్ల మళ్ళీ అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు, దానివల్ల మళ్ళీ సంపాదించుకున్న దాన్ని కొంత ఉంటే సేవింగ్స్ ఉంటే అది కూడా మళ్ళీ హాస్పిటల్స్కి. ఇట్లా ఒక ట్యాక్సే అంటే ఒక వస్తువు మీద రేట్ ఉండటం వల్ల దాని యొక్క ఎఫెక్ట్స్ ఇన్ని రకాలుగా ఉంటుంది. అయితే ఈరోజు ఈ సందర్భం ఏంటి, జిఎస్టీలోను కూడా మనకి ఒక 6-7 రకాలైనటువంటి ట్యాక్స్లు ఉండేవి. ఫ్యామిలీని అందరినీ తీసుకెళ్ళి ఏదో సరదాగా హోటల్కి వెళ్దామని చెప్పేసి 100 రూపాయలు ఏదన్నా కనీసం ఒక టిఫిన్ చేస్తే దాని మీద మనకి 18 రూపాయలు ఎక్స్ట్రా చేసి ఒక ఫ్యామిలీ అందరికి 1000 రూపాయలు అయితే కనుక 200 రూపాయల వరకు కూడా ట్యాక్స్ ఉంది. ఒక మంచి కార్యక్రమం, ప్రతి ఒక్కరికి ఇది అందే కార్యక్రమం, వాళ్ళు అనుభవించే కార్యక్రమం నేను తెలియజేస్తాను. ఏంటంటే మనం తెలుసు మనీ సేవ్డ్ ఇస్ మనీ ఎర్న్డ్ అని. అంటే ఈరోజు ప్రతి వస్తువులో మీరు అనేక వస్తువులు నెలకి కొంటా ఉంటారు. ప్రతి వస్తువులో ధరలు తగ్గినప్పుడు, జిఎస్టీ తగ్గినప్పుడు ఆ డబ్బు ప్రభుత్వం మీకు ఇచ్చినట్టే లెక్క అనేది మనం గమనించాలి. అంటే మనం ఎన్నో ఈ సంక్షేమ కార్యక్రమంలో పెన్షన్లు ఇవన్నీ ఇస్తూ ఉన్నాం. అది కాకుండా ఈరోజు ధరలు తగ్గించినప్పుడు ఆ ధరల్లో మనకు వచ్చిన సేవింగ్స్ మీకు డబ్బులు ఇచ్చినట్టే లెక్క అని మనము ఒక విధంగా అనుకోవాలి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. తన హయాంలో చేసిన తప్పుల నుండి తప్పించుకునేందుకు జగన్ ఎన్ని యాప్లు తీసుకువచ్చినా ప్రయోజనం లేదన్నారు. వైసీపీ కార్యకర్తల వల్లే జగన్పై నమ్మకం లేక పార్టీ సమావేశాలకు కూడా హాజరు కావటం లేదన్నారు. జిల్లాలో ఎక్కడా వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టలేదని చెప్పారు. తమ అధినేత చంద్రబాబును జైల్లో పెట్టినా, తమపై దాడులు చేసినా కక్ష సాధింపు తమ ప్రభుత్వ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. సచివాలయ సిబ్బంది అందరూ పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారని తెలిపారు. ఆదేశపడ్డ ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ యాప్లో కూడా పెడతారు. నువ్వు చేసిన తప్పులు అని చెప్పి డిజిటల్ యాప్లో మేమే పెడతాం. 85% డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళే కదా పంపిణీ చేస్తుంది. లేనిపోని అపోహలు మీరు క్రియేట్ చేస్తారు మధ్యలో. సాహిత్యం కోసం కాకపోయినా సమాజం కోసం ప్రతి ఒక్కరూ విశ్వకవి గుర్రం జాషువాను గుర్తుపెట్టుకోవాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు కోరారు. తెలుగు దళిత ప్రజల సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు వరుణ్ తేజ అధ్యక్షతన జరిగిన మహాకవి గుర్రం జాషువా జయంతి వేడుకల్లో ఎంపీ ప్రసాదరావు ప్రసంగించారు. గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దళిత సాంస్కృతిక సాహితీ ఉత్సవం ద్వారా
ప్రతిభావంతులకు పట్టం కట్టిన నిర్వాహకులను ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అభినందించారు. భగవంతుడు ప్రతి ఒక్కరికి సృజనాత్మకత, ప్రతిభ ఇచ్చారని దానిని గుర్తించి ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. సాహితీ యోధుల్లో గొప్ప తిరుగుబాటుదారుడు మహాకవి గుర్రం జాషువా అని ఆచార్య కొనకలూరి ఇనాక్ కొనియాడారు. జాషువా పేరు స్మరణతోనే ఉత్తేజం పొందుతామని, 10 మందిని కలుపుకుపోయే సమాజం కావాలని చెప్పారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగాడ సుజాత, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ బివి రావు, ఆక్టోపస్ ఎస్పీ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. పలువురు కవులు, సాహిత్యకారులను సన్మానించారు. కోరుతున్నా వచ్చి వందన సమర్పణ గట్టిగా చెప్పండి కొట్టాల్సిన మన ముఖ్య అతిథి వచ్చి చూడండి సార్ నెక్స్ట్ ఈ కార్యక్రమానికి తదుపరి టి సహస్ర 7th క్లాస్ ఎస్ శ్రీలలిత 8th క్లాస్ ఏ తేజస్విని నైలా అఫ్షీ తర్వాత 9th క్లాస్ ఎన్ కుసుమ షేక్ షాహీద్ తదుపరి పి షణ్ముఖ ప్రియ ఏ చెరుడ సహకరిస్తున్నారు. దళిత సాంస్కృతిక సాహితీ ఒక మంచి కార్యక్రమాన్ని మన వాళ్ళంతా కూడా ఈరోజు పెట్టడం జరిగింది. దానికి ఈరోజు మన ఎంపీ గారు ప్రసాద్ గారు, అదేవిధంగా సహచర శాసనసభ్యులు విజయ్ గారు, ఇంకా కోటేశ్వరరావు గారు, ఇంకా పెద్దలంతా కూడా చాలామంది కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. దీని కార్యక్రమం ప్రత్యేక ఉద్దేశం ఏదైతే మన వాళ్ళల్లో చైతన్యపరచడానికి, అదేవిధంగా వాళ్ళ టాలెంట్ని ఇంకా ఎక్కువ మందిని కూడా దీన్ని ప్రోత్సహించడానికి, దాన్ని కొంతమందిని సెలెక్ట్ చేసి దానికి అవార్డ్స్ ఇవ్వటం, దాని వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ఇలాంటి కార్యక్రమం ఈరోజు పెట్టారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మా వాళ్ళందరూ కూడా దీనికి ఒక మంచి కార్యక్రమం, మిగతా వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్. ఇది మనం చేసే కార్యక్రమంలో మనం ఆ టాలెంట్, ప్రతి ఒక్కరికి భగవంతుడు ఒక టాలెంట్ ఇస్తాడు. ఆ టాలెంట్ని మనం ఎప్పుడైతే చూపించగలుగుతామో అది ప్రజలకు కూడా తెలియపరచడానికి ఈరోజు ఈ దళిత సాంస్కృతిక సాహిత్య వాళ్ళంతా కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అన్నీ కూడా చేశారు. సో పద్యాన్ని కూడా వాళ్ళు ఒక వాహనంగా ఎన్నుకున్నారు. గుర్రం జాషువా గారు కూడా పద్యాన్ని ఒక వాహనంగా ఎన్నుకున్నారు తప్పితే ఆ రోజుల్లో పద్యం కానీ చెప్పకపోతే ఈయన కవి కాదంటారు. పద్యం చెప్పినోడే కవి. కాబట్టి ఈయన కూడా కవిగా గుర్తించబడాలంటే ఖచ్చితంగా పద్యంగానే, పద్యాన్ని మాత్రమే వాహనంగా తీసుకోవాలి. అందుకు చిన్న చిన్న పద్యాలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన విశ్వకవి ఎట్లయ్యారు, విశ్వనరుడు ఎట్లయ్యారు, జాతీయ కవి ఎట్లయ్యారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో కవిత్వం చెప్పే సబ్జెక్ట్స్ అన్నిటికంటే ఈయన డిఫరెంట్ కవిత్వం తీసుకున్నాడు, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకున్నాడు. అయితే ఈ సబ్జెక్ట్ ఆయన అనుభవపూర్వకంగా వచ్చిందా, ఆయన అనుభవించిందా, లేకపోతే ఈ నిమ్న జాతులు వీళ్ళు
ఇక్కడ పడుతున్న బాధలు చూసి ఆ సబ్జెక్ట్ని ఎన్నుకున్నాడా అనేది మనకు నిమిత్తంగా తెలియదు. కానీ మొత్తానికి భారతదేశం యొక్క ఆత్మ అని ఏదైతే అనుకుంటున్నామో దాని గురించి మాట్లాడారు. ఏంటంటే అది హిందూ మతంలో ఉన్న కుల వ్యవస్థ. ఈ కవులు ఎవరు కూడా కుల వ్యవస్థను మాట్లాడిన వాళ్ళు లేరు. మీరు గమనించినట్లయితే ఇప్పుడే చెప్పారు విశ్వనాథ్ రావు గారు కానీ, లేకపోతే గురజాడ అప్పారావు గారు కానీ దేశం గురించి మాట్లాడారు, భూమి గురించి మాట్లాడారు, మొక్కల గురించి మాట్లాడారు, దేవతల వర్ణనల గురించి మాట్లాడారు, తర్వాత అభివృద్ధి గురించి మాట్లాడారు. మీరు ఏది చూసినా అన్నీ వస్తాయి. కానీ కులం గురించి మాట్లాడిన ఒకే ఒక కవి. మార్కాపురం 2వ వార్డులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు దేనికి ఎలిజిబుల్ గారు, వాళ్ళు దేనికైనా వాళ్ళు వచ్చి నిన్ను నన్ను కట్టించావు వాళ్ళ 3 గజాలు వాళ్ళ 3 సెంట్లు వాళ్ళకి ఇప్పించి రికార్డ్ సరి చేసి ఎంత ఇస్తున్నారు? 250 ఇస్తారు. అంత దూరం పోతున్నాం, ఇప్పుడు పోతే సాయంత్రం 6 ఇంటికొచ్చాక ఏం చేస్తాం? 6 ఇంటికొచ్చేసరికి అదే నువ్వు కొద్దిగా నెంబర్ తగ్గించు, నేను చెప్తా. నీ బండ్లు ఆపకుండా చేయమని. నువ్వు మరి అంతమంది అయితే నేను కూడా చెప్పలేను. పంచాయతీ పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సఫాయి మిత్ర సురక్ష సివిఆర్ కార్యక్రమాన్ని ఒంగోలు జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కలెక్టర్ రాజాబాబుతో కలిసి ప్రారంభించారు. వైద్య శిబిరంలో కిమ్స్, శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ, ఉపాస్, ఆస్టర్ రమేష్, జీజీహెచ్కు చెందిన వైద్యులు సేవలందించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో ప్రధాన పాత్ర వహించే పారిశుధ్య కార్మికులు తమ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. అంకిత భావంతో గౌరవప్రదమైన బాధ్యతలు నిర్వహిస్తున్నామన్న భావన ప్రతి ఒక్క కార్మికుడిలో ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలలో ఒక శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇతర వైద్యశాలలు పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సూచించారు. పారిశుధ్య కార్మికులు కూడా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో వైద్యులతో సమానమని కలెక్టర్ రాజాబాబు అభివర్ణించారు. పారిశుధ్య కార్యక్రమంలో అనారోగ్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, వ్యాధుల బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ చెప్పారు. కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులను సత్కరించి విధి నిర్వహణలో అవసరమైన యూనిఫామ్, వ్యక్తిగత భద్రతా పరికరాల కిట్లను అందజేశారు. డిపిఓ వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిఎంఎండ్ హెచ్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాలశంకరరావు, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఆ ఇంజక్షన్ ఇచ్చి పక్కరమ్మా, పక్క వచ్చి అట్టే హోల్డ్ చేసేయండి. అయినయా? పట్టుకో పట్టుకో తల్లి, పని పని.
ఒక్క నిమిషం సార్. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో పారిశుధ్య కార్యకర్తలకి సన్మానించి వారికి వైద్య పరీక్ష నిర్వహించడం జరిగింది. దాంతోపాటు పర్సనల్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ కిట్స్ని కూడా అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారిని వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం, అదేవిధంగా సమాజంలో ఈ పేరుకుపోయినటువంటి చెత్త నిర్మూలన, చెత్త నుంచి సంపద తయారయ్యేదానికి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రధానమంత్రి గారు తీసుకున్న చర్యల గురించి తెలియజేయడం చెప్పింది. అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యం కోసం మా కలెక్టర్ గారు జిల్లాలో వాళ్ళ కోసం పిఎస్సీలో కావచ్చు, హెల్త్ సెంటర్లో కావచ్చు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ కేర్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ముఖ్యమైన పని మీరు చేస్తూ ఉన్నారు. అందుకని మిమ్మల్ని గౌరవించి, ఎందుకంటే మీరు మా ఆరోగ్యం గురించి, ప్రజల ఆరోగ్యం గురించి మీరు పనిచేసినప్పుడు మీ ఆరోగ్యం గురించి మనం కూడా దృష్టి పెట్టాలా. అందుకని ఈరోజు ఒక మంచి కార్యక్రమం మీకు ఈ ఉచిత వైద్య శిబిరం అనేది ఏంటిదంటే చూడడానికి అందరూ బాగానే ఉంటారు, అంటే బయట చూడడానికి అంత బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ మీరు చెకప్ చేసుకుని అప్పుడప్పుడు బయటపడతారు. సో అందుకని ఏంటిదంటే మనం ఉచితంగా పెట్టారు కాబట్టి మీరు కొద్దిగా ఓపికగా హ్యాపీగా చూసుకోండి. బీపీలు చిన్న చిన్నవి ఉంటాయి, అది చిన్నగా ఉన్నప్పుడే మనం టాబ్లెట్లు ఏదైనా మందులు వేసుకుంటూ చేస్తే పెద్ద జబ్బులు రావు. ఒక హాస్పిటల్కి వెళ్తే మంత్రి గారు లేదంటే కనుక ఎమ్మెల్యే గారు ఒక కలెక్టర్ వచ్చినప్పుడు ఏ ప్రయారిటీ అయితే మీకు ఇస్తారో ప్రతి హాస్పిటల్లో కూడా మీకు ఆ ప్రయారిటీ ఇచ్చేలాగా నేను చేస్తానని ఈ సందర్భంగా చెప్పుకున్నా. సో మీరు వెళ్ళారు అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ పర్సన్, ఒక ఇంపార్టెంట్ వ్యక్తి మా హాస్పిటల్కి వచ్చారు, మా స్కూల్కి వచ్చారు, మా గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చారు అనేది ట్రీట్ చేసేలాగా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి రేపు అరే పారిశుద్ధ్య కార్మికుల్లో ఉండటం వల్లే కదా నాకు ఈ ప్రివిలేజెస్ ఉన్నాయనేది అందరూ ఫీల్ అయ్యేలాగా మేము చేస్తామనే సందర్భంగా చెప్పుకుంటూ, మీరు చేస్తున్న పనిలో మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఆత్మగౌరవంతో మీరు అందరూ చేసి మీ యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవాలని చెప్పేసి మీరు ప్రతి విషయంలోనూ కూడా ప్రభుత్వంతో, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో, తర్వాత ఫ్యామిలీస్తో మీరందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని వర్క్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎర్రగొండపాలెం పంచాయతీ కొత్తపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వైపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గుడూరు ఎరిక్షన్ బాబు పంపిణీ చేశారు. గత ప్రభుత్వానికి పెన్షన్ 2000 నుండి 3000కు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 4000కు పెంచిందన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల మేరకు వృద్ధులకు 4000, వికలాంగులకు 6000, దీర్ఘకాలిక వ్యాధుల బాధితులకు 10,000 రూపాయలు, ఆసన్న దశలో ఉన్న వారికి 15,000 రూపాయలు అందిస్తోందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సార్ మాచర్ల మల్లమ్మ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది ముఖ్యమంత్రి గారు మళ్ళీ సుబ్బారెడ్డి గారు ఇళ్ళ దగ్గర తీసుకుపో. ఇల్లే గంగా అట్టు కాదు, అట్టు
అట్లే ఉండి ఈఎంఐ కాదా పాపకు 6,000 ఎంత వచ్చేది పాప నీకు? వస్తున్నాయి ప్రతి నెల. పోయినసారి 19 వాసవి క్లబ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ బాపూజీ గో సంరక్షణశాలలో వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ పూర్వపు అధ్యక్షులు రాధారమణ గుప్తా, కోడూరి శ్రీనివాసులు, మద్దాళి సురేష్, తుమ్మపూడి ఏడుకొండలు, కూరపాటి సుధాకర్, చీదెళ్ల వెంకట ప్రసాద్, వాసవి క్లబ్ ఒంగోలు విజన్ అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాసులను సత్కరించారు. 1961 అక్టోబర్ 1వ తేదీన స్వాతంత్ర సమరయోధులు కల్వకుంట్ల చంద్రసేన గుప్తా హైదరాబాద్లో వాసవి క్లబ్ను ప్రారంభించారని క్లబ్ అధ్యక్షులు భూమా శ్రీనివాసులు తెలిపారు. అప్పటి నుండి పేద ఆర్య వయస్సులకు సహాయ సహకారాలు అందిస్తూ ప్రతిభావంతులైన ఆర్య వయస్సులను ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ క్లబ్లకు తీసిపోని విధంగా సేవలు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కార్యదర్శి మద్దాలి శివప్రసాద్, కోశాధికారి బియ్యపు సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 1వ తేదీ 2025. 1961 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన స్వర్గీయ కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారు తెలంగాణ రాష్ట్రం, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిగా వాసవి క్లబ్ని స్థాపించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మన బాపూజీ గో సంరక్షణశాల గోశాలలో మాజీ ప్రెసిడెంట్లు, పూర్వ ప్రెసిడెంట్లను వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షులు భూమా శ్రీనివాసులు గారు సన్మానిస్తున్నారు. ఆ సందర్భాన్ని మమ్మల్ని అందరినీ పిలిచి మాకు సన్మానం చేయడం మాకు చాలా సంతోషంగా. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, నరసింహస్వామి పుణ్యక్షేత్రాలు శ్రీ ధన్వంతరి దత్తుపాదుకా క్షేత్రంలో అనంతపురం జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ హారిక దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ నాగసూరి ప్రసాద్, కమిటీ సభ్యులు ధర్మవరపు శ్రవణ్ కుమార్, తమ్మన శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాత్రం చేత ఆ రుగ్మతులను తొలగిదని చెప్పి అప్పాజీ చెప్పారు. అంటే ధన్వంతరి అంటే కథలు చెప్పారు. స్వామీజీ గారు అక్షరాలను చేసి చూపిస్తున్నారు నాకు. ఈ రోజున పూజ్య శ్రీ స్వామీజీ వారి సంకల్పానుసారం ఈ క్షేత్రంలో ఈ గత 9 రోజుల నుంచి కూడా త్రికాలాలయంలో కూడా షోడశోపచార అర్చనతో పాటుగా లలిత సహస్రనామార్చన, కుంకుమార్చనతో పాటుగా త్రిశతి పారాయణ, ఖడ్గమాల స్తోత్రంతో అమ్మవారిని అర్చన చేయడం జరుగుతూ ఉంది. మరి నిర్విఘ్నంగా జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమాలను కూడా గత 3 సంవత్సరాల నుంచి క్షేత్రం
పూజ్యశ్రీ స్వామీజీ వారి ఆదేశానుసారం దసరా సందర్భంగా జరుగుతూ ఉన్నాయి. రేపు పూర్ణ కళా రాజరాజేశ్వరి రేపు సాయంత్రం శమీ వృక్ష పూజ ఉంటుంది. శమీ దేవతగా అమ్మవారిని పూజించడం జరుగుతుంది. ఆ శమీ పూజలో శమీ శమీతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శన అనే మంత్రంతో పాటుగా ఆ అమ్మవారిని వృక్ష రూపంలో భావించి రేపు పూజించుకున్నటువంటి వాళ్ళకి సర్వదా జయం కలుగుతుందని పూజించిన సంకల్పానుసారం అది కూడా స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వాహిల చౌదరి అధ్యక్షతన మెడికల్ క్యాంప్ రక్తదాన శిబిరం నిర్వహించారు. పలు రకాల వ్యాధులకు సంబంధించి వైద్య నిపుణులు సేవలు అందించారు. తహసీల్దార్ చరణ్, కమిషనర్ రవీంద్ర, ఏఎంసీ వైస్ చైర్మన్ ధర్మవరపు నాగేశ్వరరావు, వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు సుబ్బారావు, లేవి ప్రసాద్, హరిబాబు, శ్రీనివాసరెడ్డి, డాక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో మాంసం దుకాణాలు, మద్యం దుకాణాలు మూసివేయాలని కమిషనర్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దుకాణాలు సీజ్ చేయడం జరుగుతుందన్నారు. రేపు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మన అద్దంకి పురపాలక సంఘ పరిధిలో ఉన్న అన్ని మాంసం దుకాణాలు, చేపల దుకాణాలు క్లోజ్ చేయవలసిందిగా మన ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే గాంధీ జయంతికి అహింసావాదానికి గుర్తుగా మనం ఈ షాపులు అనేది క్లోజ్ చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరైనా ఆ రూల్స్ అధిగమించి షాపులు తెలియజేస్తే షాపులు సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయబట్టి కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట, కలెక్టర్ రాజాబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. శివాజీ నగర్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ. జీఎస్టీ తగ్గింపు ఫలాలు ప్రజలకు అందాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. మద్దిపాడులో జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన. డి న్యూస్ లో నేటి మాట. గెలవాలంటే కొన్నిసార్లు మిమ్మల్ని మీరు మార్చుకోవాలి, మార్గాన్ని కాదు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.